Hello everyone, welcome to my ఛానల్ ఎన్ఎస్ఎడ్యూ. సో ఇప్పుడు మనము ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ చూసినాం కదా. ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తాం. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనకు వచ్చేసి ఏంటంటే యూజింగ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ఫార్మ్ 3p ప్లస్ 1. ఓకే, ఇందులో మనకు వచ్చేసే క్లూ ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, స్క్వేర్ అంటే ఏంటి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. సో యూజింగ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా ఫార్ములా. ఓకే, ఇప్పుడు 3p ఉంది, 3p ప్లస్ 1 ఉంది, అంటే pq ప్లస్ r, ఇదేమో pq. అంటే ఈ 3p ప్లస్ 1 అనేది pq ప్లస్ r ఫార్మాట్లో ఉంది కదా. సో b వచ్చేసి ఏంటి? 3. ఇప్పుడు b ఈక్వల్స్ టు 3. ఇప్పుడు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r లెస్ దెన్ b. సో b అంటే ఏంటి? 3. r లెస్ దెన్ b అంటే r కన్నా తక్కువ నెంబర్స్ ఉండాలి. సో r ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0, 1, 2. ఇప్పుడు పుట్ r ఈక్వల్స్ టు 0, సేమ్ ప్రీవియస్ వీడియో లానే. పుట్ r ఈక్వల్స్ టు 0, a ఈక్వల్స్ టు bq ప్లస్ b అంటే ఏంటి? 3q. r ఏం పెట్టాం మనం? పుట్ r ఈక్వల్స్ టు 0 అంటే 0 పెట్టాలి. సో ఏమవుతుంది? a ఈక్వల్స్ టు 3q. ఓకేనా? ఈ వచ్చిన 3qని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం అంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఉన్నది కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ స్క్వేర్. అంటే పైన ఉన్న ఈక్వేషన్కి మనం స్క్వేర్ అప్లై చేయాలన్నమాట. ఓకేనా? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ q. 3 స్క్వేర్ ఏంటి? 9q స్క్వేర్. ఓకే, మళ్ళీ ఈ వచ్చిన 9 మనం స్ప్లిట్ చేయాలి. అంటే 3 టేబుల్లో 9 ఎప్పుడు పోతుంది? 3 × 3 9. సో 3 × 3 3q స్క్వేర్ అనేది p అనుకోండి. ఓకే, అంటే ఇదంతా p, ఇది 3, ఇది p. సో 3p ఫార్మాట్లో వచ్చింది కదా. సో ఫస్ట్ మనకు 3p ఫార్మాట్లో ప్రూవ్ అయిందనమాట. అంటే మనం ఎట్లా అంటే వస్తే 3p ఫార్మాట్లో రావాలి. r ఈక్వల్స్ టు 0, r ఈక్వల్స్ టు 1, r ఈక్వల్స్ టు 2 వేస్తే 3p ఫార్మాట్లో అన్నా రావాలి, లేదా 3p ప్లస్ 1 ఫార్మాట్. r ఈక్వల్స్ టు 1, పుట్ r ఈక్వల్స్ టు 1, pq ప్లస్ r. b అంటే ఏంటి? 3q ప్లస్ r అంటే ఏంటి? 1. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది, a ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ మీకు చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ క్వశ్చన్లో యూజ్ అయ్యే ఫార్ములా ఇది. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 2a స్క్వేర్ b ప్లస్ 2ab. అలా ఏం లేదు, ఏకి క్యూబ్ అవుతుంది, బీకి క్యూబ్ అవుతుంది, సేమ్ దీనిలానే. ఇక్కడ ఏంటి? ప్లస్ 2a స్క్వేర్ b, ఏకి ఒకసారి స్క్వేర్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2ab స్క్వేర్, బీకి ఒకసారి స్క్వేర్ అప్లై అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది a ప్లస్ b ఫార్మాట్లో ఉన్నది. అంటే 3q అనేది a అనుకోండి, 1 అనేది ఫార్ములాలో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో a ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి? a ప్లస్ b, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ఇప్పుడు ఏం రాసుకోవాలి? a స్క్వేర్ అంటే దీన్ని ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. 3q స్క్వేర్ ప్లస్ 1, b స్క్వేర్ అంటే 1 కదా,
ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ 2 ఉంది, 2 రాసుకుందాం. ఓకేనా. ఏ అంటే 3q ఇంటూ 1, బి అంటే 1. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3కి స్క్వేర్ అప్లై అయ్యాలి, క్యూకి స్క్వేర్ అప్లై అయ్యాలి. ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ ఓకే 2 ఇంటూ 3q ఇంటూ 1 ఎంత 3q. ఓకే. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9q స్క్వేర్ ప్లస్ 1 3 2s 6q. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా, సో ఇవన్నీ మనము ఒక ఆర్డర్లో రాద్దాం. క్యూబ్ వాల్యూస్ ఫస్ట్ రావాలి, తర్వాత స్క్వేర్ రావాలి, తర్వాత ఇది రావాలి, తర్వాత కోఎఫిషియంట్ రావాలి. అంటే బి క్యూబ్ వాల్యూ ఫస్ట్ రావాలి, తర్వాత బి స్క్వేర్ వాల్యూ సెకండ్ రావాలి, తర్వాత బి అంటే 1 అంటే బి పవర్ 1, దాని తర్వాత 5 అట్లా రావాలన్నమాట. ఇక్కడ ఉంటే ఒకవేళ ఉంటే 4 అట్లా ఆర్డర్గా రావటం. ఓకే. ఇప్పుడు 9q స్క్వేర్ ప్లస్ దాని తర్వాత ఇది ఇక్కడ 1 కదా, ఏం లేకపోతే 6q ప్లస్ 1. సో మనకు ఇట్లా వచ్చింది. ఓకేనా. మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2q ప్లస్ 1. ఇందులో కామన్ నెంబర్స్ ఏమున్నాయి, 3 కామన్ ఉన్నాయి. సో 3 బయటికి రాద్దాం. అంటే సేమ్ నెంబర్స్ని బయటికి రాసేసి ఇప్పుడు 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. ఇది 3 ఇదంతా పి. సో పి అంటే ఇది ప్లస్ ఇది 1. సో మన క్వశ్చన్లో ఏమని 3p అన్న రావాలి ఆర్ 3p ప్లస్ 1. సో ఇది 3p ప్లస్ 1 ఫార్మాట్లో వచ్చింది. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఆర్ ఈక్వల్. సో ఇక్కడ బి అంటే ఏంటి 3q ప్లస్ ఆర్ అంటే ఏంటి 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. ఓకే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఈ ఈక్వేషన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఉంది, ఫార్ములాలో ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q బి ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ఉంది 2. ఏ అంటే ఏంటి 3q, బి అంటే ఏంటి 2. ఓకే. సో ఇప్పుడు ఏం రాయాలి, మనం అన్నిటికీ స్క్వేర్ అప్లై చేస్తాం. 3 స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ ఇప్పుడు 2 ఆఫ్ 3 ఇంటూ 2 6q. ఓకే. 3 స్క్వేర్ 9q స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 6 2s 12q. ఇప్పుడు ఆర్డర్లో రాద్దాం. ఓకే. 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 4. ఇప్పుడు మీరు నన్ను ఒక డౌట్ అడగచ్చు, ఎట్లా అంటే మ్యామ్ ఇది 12 కదా, ఇది 9 కదా, సో 12 స్క్వేర్ ఉందనుకో, సపోజ్ ఇక్కడ క్యూబ్ ఉందనుకో, ఇక్కడ స్క్వేర్ ఉందనుకో, సో ఇది ముందు వస్తుంది, ఇది దీని తర్వాత వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకొని దీని తర్వాత లాస్ట్ కోఎఫిషియంట్స్ అనేది లాస్ట్కి రాయాలి, అంటే కాన్స్టాంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్ప్లిట్ చేసుకుందాం. 3 4 అంటే 3 ఇంటూ 4q స్క్వేర్ 3 ఇంటూ 4q. ఇప్పుడు 4 ఉంది, ఇప్పుడు మనం కామన్ తీయాలంటే 4 ఉంది, 4 ఇంటూ 1 అవుతుంది. కానీ మనం కామన్ తీయడానికి 3 ఇంటూ 1 అయితేనే మనం మళ్ళీ 3 ఇంటూ 1ని అట్లా వేస్తే కామన్ అవుతుంది. సో ఈ 4ని 3 ప్లస్ 1గా రాయాలి. సో 3 ప్లస్గా 1 రాస్తే ఏమవుతుందంటే ఈ 3ని 3 ఇంటూ 1గా కామన్ తీస్తే ఈ 3 ఇవన్నీ కామన్ తీయొచ్చు అన్నమాట. సో ఇలా రాసుకుంటే సో సేమ్ ఉన్న నెంబర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి. రాసుకున్నాక 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ ఇప్పుడు ఇది కామన్ తీసినాక ఇక్కడ మిగిలింది ఏంటి 1, ఇక్కడ ఏముంది ప్లస్, ఇక్కడ ఇది ప్లస్, ఇక్కడ ఏముంది 1. ఓకే. సో ఇది 3, ఇదంతా p, ఇక్కడ ప్లస్ ఇది
1. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇది థర్డ్ క్వశ్చన్ అనుకుంటా కదా. నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే 9m 9m + 1 9m + 8 అని ఇస్తారు. ఓకే, ఇలా ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏమని అడుగుతారు, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అని అడుగుతారు. ఓకే, ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ ఏంటంటే మనకి b³ + r అని వస్తుంది కదా. సో 9 అనేది ఏమొస్తుంది, బి అనేది మనం చూసుకోవాలి. b³ + r చేశాక మనకి a² = సంథింగ్ 6³ + 1 అని వచ్చిందనుకో, ఇలా వచ్చిందనుకో, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా వచ్చిన దాన్ని మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, అంటే ఇదేంటి ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు a³ = 6³ + 1 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇది ఏ ఫార్ములా ఎట్లుంది, ఇది ఏ, ఇది బి. a = 6³ b = 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, a + b హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, a³ + b³ + 2ab + 2a² b + 2ab². అంటే ఫస్ట్ ఒకదానికి a² రాయాలి, దాని తర్వాత a + b ఫార్ములాలో a² + b² ఉంటుంది కదా, ఇక్కడ స్క్వేర్ ప్లేస్లో క్యూబ్ రాసుకోండి. ఓకేనా, ప్లస్ 2ab అనేది మీకు తెలుసు, a + b² ఫార్ములా. సో ఏకి ఒకసారి స్క్వేర్ పెట్టండి, దాని తర్వాత 2ab పెట్టుకోండి, మళ్ళీ బీకి ఒకసారి స్క్వేర్ పెట్టండి, అంతే. a + b² ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకొని ఈ వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పోయి లాస్ట్కి ఇది 9m ఫార్మాట్లో ఉన్నదా, 9m + 1 ఫార్మాట్లో ఉన్నదా, లేదా 9m + 8 ఫార్మాట్లో ఉన్నదా చూసుకొని హెన్స్ ప్రూవ్ అనుకుంటే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది కదా. సో చేస్తే అంతే. సేమ్ ఇది కూడా అలానే వేసి నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా, అస్సలు మర్చిపోకండి. ఓకేనా, పక్కాగా చేయండి. జస్ట్ వీడియో చూసి వెళ్ళకండి, ప్రాక్టీస్ చేయండి 1కి 2 సార్లు. ఓకే, సో ఇప్పుడు మనం 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ క్లూ ఏంటంటే షో దట్ 1 and only 1 but n + 2 n + 3 is divisible by 3 where n is any positive integers. సో డివిజబుల్ బై 3 అని అడిగారు కాబట్టి b = 3. ఓకే, డైరెక్ట్ డివిజబుల్ బై 3 అడిగారు కాబట్టి b = 3. ఇప్పుడు బై యూజింగ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా అని చేసుకోండి. ఇప్పుడు మనకేమి ఇచ్చారు, 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు, n + 2 ఇచ్చారు, n + 4 ఇచ్చారు. సో 0 <= r r b. b అంటే ఏంటి, 3. r = 0 1 2. ఓకేనా, ఇది ఎలా రాసుకోవాలని నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏం చేయండి అంటే పుట్ r = 0. ఇప్పుడు n ఉంది కదా, సో 3q + r అంటే ఏంటి, 0. ఓకే, n. ఇప్పుడు మనకి ఇదేంటి 3q కదా. సో 3q అనేది డివిజబుల్ బై 3. ఎస్, 3q is divisible by 3. సో ఓకే, నెక్స్ట్ n ఉంది, n + 2 ఉంది, n + 4 ఉంది. ఇప్పుడు r = 0 అయిపోయింది. r = 0 ఎన్నికి అయింది. ఇప్పుడు r = 0 n + 2కి వేద్దాం. n + 2 = pq + r అని ఉంది. b అంటే ఏంటి, 3, q + 0 q, r అంటే ఏంటి, 0 కదా. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఈ 2ని ఇటు పంపిద్దాం. ఓకే, 3q + 2. ఓకే, 0 + 2. లైక్ మీరు గుర్తుపెట్టుకోనికి నేను ఇటు పంపిద్దామని మీకు ఈజీగా అర్థమయ్యేకి నేను చెప్తున్నా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 3q + 2. సో 3q + 2 అనేది డివిజబుల్ బై, నో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. ఓకే, ఇప్పుడు 4 ఉంది, n + 4 ఉంది కదా. సో bq + r. సో
పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 3³ ప్లస్ 0, మళ్ళీ 4ని ఇటు పంపించండి. 3³ ప్లస్ 0 ప్లస్ 4, 3³ ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు ఇది డివిజబుల్ బై 4ఆ? నో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎన్కి n+2కి n+4కి ఆర్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్కి n+2కి n+4కి ఏం చేయాలి? ఆర్ ఈక్వల్స్ టు 1 1 1 రాయాలి. ఓకేనా? ఇప్పుడు సేమ్ 3³ ప్లస్ 1 అని ఉన్నది. సో ఏంటిది? ఇది డివిజబుల్ బై 3నా? కాదు. సో కాదు. ఓకేనా? n+1 అంటే ఇక్కడ ఓన్లీ n ఉన్నది, ఇక్కడ +2 ఉంటే అప్పుడు ఇటు పోతుంది. ఇప్పుడు 3³ ప్లస్ 1, మళ్ళీ ఈ 2ని ఇటు పంపిద్దాం, +2. అప్పుడు ఏమవుతుంది? 3³ ప్లస్ 3. ఇది డివిజబుల్ బై 3నా? ఎస్, ఇది డివిజబుల్ బై 3. నెక్స్ట్ 3³ ప్లస్ 1, మళ్ళీ ఈ 4ని ఇటు పంపిద్దాం, +4 అంటే 3³ ప్లస్ 5. ఇది డివిజబుల్ బై 3నా? కాదు. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. సో అట్లా మనం ఏం చేయాలంటే ఎన్కి n+2కి n+4కి ఇవన్నిటికీ ఒకసారి ఆర్ ఈక్వల్స్ టు 0 అప్లై చేయండి. మళ్ళీ n+2కి n+4కి ఇవన్నిటికీ ఒకసారి ఆర్ ఈక్వల్స్ టు 1 అప్లై చేయండి. ఎన్కి n+2కి n+4కి ఇవన్నిటికీ ఆర్ ఈక్వల్స్ టు 2 అప్లై చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు పుట్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఫస్ట్ ఎన్కి. ఇప్పుడు b³ ప్లస్ ఆర్, b అంటే ఏంటి? 3³ ఆర్ ఏం పెట్టినాం? 2. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ +3 కానీ ఉంటేనేమో ఈ 3 2 పోతుంది కదా. సో ఏం లేదు కాబట్టి యాజ్ టీస్ రాసుకున్నాం. సో ఇది డివిజబుల్ బై 3యా? కాదు. నెక్స్ట్ n+2, 3³ ప్లస్ 2, మళ్ళీ ఈ 2 ఇటు పంపండి. అప్పుడు ఏమవుతుంది? +2 అవుతుంది. 3³ ప్లస్ 4, ఇది డివిజబుల్ బై 3యా? కాదు. నెక్స్ట్ n+4, b³ ప్లస్ 2, మళ్ళీ 4 ఇటు పంపించండి. 3³ ప్లస్ 2 ప్లస్ 4 3³ ప్లస్ 4 5 6 6 అంటే 3తోని డివిజబుల్ అవుతుంది కదా, 3 ఇంకా 6. సో అట్లా. సో ఇది కరెక్ట్. సో అట్లా చేయండి. మీకు చాలా ఈజీగా సింపుల్ వేగా మీకు గుర్తుండేలా చెప్పిన ఈ ప్రాబ్లం. ఓకేనా? దట్స్ ఇట్. ఎక్సర్సైజ్ 1.1 ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2కి వెళ్దాం. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్